ఏపీలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పలువురు నేతలు కలుస్తున్నారు. నిన్న ఆయనతో జనసేన నేతలు, కాపు జేఏసీ ప్రతినిధులు కలవగా నేడు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కిర్లంపూడిలో భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ చర్చనీయాంశంగా మారింది. అయితే తాను ఆయనతో ప్రత్యక్ష రాజకీయాల గురించి ఏమీ చర్చించలేదని తెలిపారు. కేవలం తన గురించి మాత్రమే చర్చించానన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను జగ్గంపేట ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని, దానికి ఆయన సహకారం కోరానని తెలిపారు. అంతేకాని ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు. ఏదైతే కోటి శివలింగాలు మట్టి లింగాలు చేసి కోటి శివలింగాక్షరం చేయాలని చెప్పేసి నేను తలపెట్టాను ఇరుపక్కలో. దాన్ని ఒక్కసారి వచ్చి చూసి ఆశీర్వదించి అల్లండి అని చెప్పేసి చెప్పడం కోసమే నేను రావడం జరిగింది. ఆయన తప్పగా వస్తా అన్నారు, కానీ చాలా పెద్ద కార్యక్రమం తలపెట్టారు. చాలా సంతోషం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక రెండోది, రాజకీయంగా అయితే మాత్రం మేము మాట్లాడుకున్నది నా స్వార్థం కోసం. అంటే నేను రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను, మరి మీ సహకారం నాకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నాడు. వ్యక్తిగతంగా మీకు నేను తప్పగా సహకారం ఎంత చేయాలో అంతా కూడా నేను చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అసలు 1% రాజకీయ కోణం ఉంది అంటే నా కోసం నేను వచ్చానని చెప్పాను కదా, అంతే తప్పించి మా నాయకులు కానీ పార్టీ హైకమాండ్ కానీ ఇక్కడికి వెళ్ళి మాట్లాడండి అని కానీ అందుకోసం నేను వచ్చినటువంటి సందర్భం కూడా కాదు. ఇప్పుడు పార్టీకి మైలేజ్ కావాలి అనుకున్నప్పుడు పార్టీ నన్ను అడుగుతుంది. ఇప్పుడు నేను వచ్చినటువంటి సందర్భం ఇదే చెప్తాను. ఇప్పుడు మీకు ఏం చెప్పాను?